సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం కేంద్రం విజయ డైరీలో కల్తీ పాల విషయంలో గొడవ కొనసాగుతోంది. ఇటీవల చెర్యాల నుంచి హైదరాబాద్ ప్రధాన కేంద్రానికి వెళ్లిన ట్యాంకర్లోని పాలు కల్తీవని గుర్తించి వెనక్కి పంపించారు. ధూళిమిట్టతో పాటు ఇతర గ్రామాలకు చెందిన పాలల్లో ఉప్పు, చక్కెర కలిసిందని మేనేజర్ ఆరోపించారు. కొంతమంది చేసిన తప్పు వల్ల పాలు కల్తీ అయ్యాయన్నారు. దీంతో స్థానిక పాల ఉత్పత్తిదారుల సంఘం చెర్యాల కేంద్రానికి చేరుకుని మేనేజర్తో వాగ్వాదానికి దిగారు. పరీక్షలు చేయకుండా ఆరోపించడం సరికాదని, ప్రతిరోజు పరీక్షలు జరిపి కల్తీ ఉంటే ఆపివేయాలని సూచించారు. విషయంలో కానీ పాల కొనుగోలు విషయంలో కానీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంది. గత 3 రోజుల నుండి పంపించిన పాలను రిటర్న్ పంపిస్తే దాదాపు 1000 లీటర్ల పాలు 3 రోజుల నుండి నేలపాలు చేయడం జరుగుతుంది. నిన్న నైట్ పంపించిన పాలు కూడా ఇప్పుడు మళ్ళీ పొద్దున రిటర్న్ పంపించారు. మళ్ళీ అదే పాలను ఇప్పుడు కేంద్రానికి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. ఈ సమస్య పైన మరి దీని మీద విజయ డైరీ పైన ఒక అవినీతి అనేది జరుగుతుంది కాబట్టి దీనిపైన ప్రత్యేక అధికారులు విచారణ చేపట్టి ఈ యొక్క అవినీతిని బయట పెట్టాలి. అదేవిధంగా గత 2 నెలల నుండి పాలన ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయడం లేదు. మరి ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి దిగుమతి చేస్తున్నారనే అనుమానం అనేది మా రైతులకు ఏర్పడుతుంది. కాబట్టి దీనిపై పోలీసుల చేత విచారణ చేపట్టి విజయ డైరీ యాజమాన్యంపై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి.